మాకు నెలకొచ్చేది 900 పౌండ్స్. ఫస్ట్‌లో ఆ 900 పౌండ్స్‌లో 500 పౌండ్స్ మా ఖర్చులకయిపోయినా 400 పౌండ్స్ మిగిలాయి. అండ్ ఇప్పుడు చూసుకుంటే ఎలా తయారైందంటే, మా ఫుడ్ బిల్స్, మా రూమ్ రెంటు, మా గ్రోసరీస్, మా మొబైల్ రీఛార్జ్‌లు, మా ఈఎంఐలు, మా లోన్‌లు, మళ్ళీ మా ట్రావెలింగ్ ఛార్జెస్ అవి ఇవి అన్నీ తీసేసి ఇంటికి పంపాలి ఖచ్చితంగా. అసలు మేము నెలంతా చేసింది 1వ తారీఖు కోసం వెయిట్ చేస్తాం, శాలరీ డే కోసం. అదేమో సర్వరోగ నివారణి. జెట్ స్పీడ్‌లో ఇలా వచ్చి అలా వెళ్ళిపోద్ది. అసలు ఆ రోజు ఎలా వచ్చి ఎలా వెళ్ళిపోద్దో తెలీదు. ఆ వచ్చిన డబ్బులు కనీసం 10 గంటలు గాని ఉండవు మా అకౌంట్‌లో. ఆ తర్వాత మా ఇంటికి పంపించుకోవాలి డబ్బులు. ఇప్పుడు మనం నెలకు ఒక 10,000 పంపించి రిగ్రెట్ అవ్వాలి. హైదరాబాద్‌లో ఉండేవాడే 10, 15,000 పంపిస్తున్నాడు. మనం బొక్క సముద్రాలు దాటి మరి 10, 15,000 పంపించేదేంది? కనీసం వాళ్ళొక 20, 30,000 పంపియాలి కదా! ఇంత దూరం వచ్చి. మళ్ళీ వాళ్ళకి పంపించుకోవాలా? మాకొచ్చేది 900 పౌండ్స్. అసలు మా లెక్కలు ఎన్నున్నాయంటే అదొక వింత. 900 పౌండ్స్ వస్తుంటే మేము నెలకి 1,500 పౌండ్స్ ఖర్చు పెడుతున్నాం. అది ఎలా జరుగుతుందో మరి దేవుడే కాపాడుతున్నాడని చెప్పాలి మమ్మల్ని. అసలు అబ్రాడ్ సిచ్యువేషన్స్ అబ్బో! ఇది పేరుకే పెద్ద అబ్రాడు. కానీ మా దరిద్రాలు ఎలా ఉన్నాయంటే ఇట్ ఈజ్ ఎ వరెస్ట్ థింగ్ అనమాట. ఎంత వరెస్ట్‌గా నడుస్తుందంటే అంత వరెస్ట్‌గా నడుస్తుంది అది. అది మ్యాటరు.